హాయ్ ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే ఒకసారి సర్వే జరగగా మళ్ళీ మరోసారి రీవెరిఫికేషన్ చేసి అర్హులను తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. ఇందిరమ్మ ఇళ్లలో ఒక్క అనర్హులకు కూడా ఇల్లు దక్కకూడదని, ఒకవేళ ఇల్లు దక్కినా అటువంటి వారిని గుర్తించి రద్దు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. ఇందులో భాగంగా మొదటిసారి జరిగిన సర్వేలో 2 భాగాలుగా సర్వే అయితే చేసింది. ఒకటి, సొంత స్థలము ఉండి ఇల్లు నిర్మించుకునే వారి జాబితాను సపరేట్గాను, సొంత స్థలము కానీ ఇల్లు కానీ లేని వారి జాబితాను వేరుగాను విడుదల చేసిన ప్రభుత్వం ఈసారి 3 కేటగిరీలుగా సర్వే చేసి జాబితాను అయితే ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ విధంగా ఉందండి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల సర్వేను 15 రోజుల క్రితం పూర్తి చేసింది ప్రభుత్వం. అందులో అర్హత ఉన్న వారి జాబితాను L1, L2, L3 కేటగిరీగా సర్వే చేసి తుది జాబితాను ప్రకటించనున్నారు. ముందుగా L1లో ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి మొదటి జాబితాలో అర్హులుగా గుర్తిస్తారు. L2లో ఇల్లు లేకుండా ఉండి ఇంటి స్థలం లేని వారిని ప్రకటిస్తారు. తరువాత L3లో ఇంటి స్థలం ఇల్లు లేకుండా ఉన్న వారిని ప్రాధాన్యతనైతే ఇస్తారు. అందుకు రెవెన్యూ సిబ్బంది మళ్ళీ సర్వే చేయడం ప్రారంభించనుంది. ఈ సర్వే చేసే క్రమంలో ఏఐని ఉపయోగించుకోవాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారైతే అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు ఎలాంటి అక్రమాలు జరగకుండా కృత్రిమ మేధ ఏఐను ఉపయోగించుకోవాలని అధికారులను రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశించారండి. సచివాలయంలో తన కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని, ఇందులో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలని, ముఖ్యంగా టెక్నాలజీని వాడితే రాజకీయ ప్రమేయానికి ఇతర ప్రభావాలకు ఆస్కారం ఉండదని, ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వేను నిర్వహించామని, అందులోని వివరాలను క్లౌడ్ ఆధారిత ఏఐ టెక్నాలజీతో సరిపోలుస్తూ అర్హులను గుర్తించాలని, తొలి విడతగా స్థలాలు ఉన్న 72,000 మందికి మంజూరు పత్రాలను అందజేశామని, ఈ ఇళ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, ఇళ్ల లబ్ధిదారులకు 4 దశల్లో చెల్లింపులు చేస్తామని, ఇందులో జాప్యం జరగకుండా రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా రోజువారీగా ఇళ్ల నిర్మాణ పురోగతిని పర్యవేక్షించేలా కృత్రిమ మేధ ఉపయోగించుకోవాలని అధికారులను మంత్రి గారు ఆదేశించారు. సమీక్ష గృహ నిర్మాణ శాఖ దీంతో ఇప్పటికే ఒకసారి ఇందిరమ్మ ఇళ్లకు సర్వే జరగగా ఆ సర్వే కరెక్ట్గా జరిగిందా లేదా అనే విషయంపై రీవెరిఫికేషన్ చేసి ప్రభుత్వం మరోసారి L1, L2, L3లుగా 3 విభాగాలుగా జాబితానైతే ప్రకటించనుంది. దీంతో ఇప్పటి వరకు సర్వే జరిగి అర్హులుగా తేలిన వారిలో ఎంతమంది అనర్హులుగా తేలుతారో ముందు వేచి చూడాల్సిందే.